గుప్పెడంత మనసు సీరియల్‌తో ఎంతోమంది అభిమానులను సొంతం చేసుకున్న జ్యోతి గారు ప్రస్తుతం 'మాస్టర్ పీస్' అలాగే 'కిల్లర్' సినిమాలతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. 'మాస్టర్ పీస్' ఇవాళ షూటింగ్ ఆఖరి రోజు. ఈ సందర్భంగా ఆవిడతో మాట్లాడదాం. 'మాస్టర్ పీస్' ఎలా అనిపించింది ఏంటో అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. హాయ్. 'మాస్టర్ పీస్' ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నాం మేము ఆ ప్రాజెక్టు. షూటింగ్ ఇప్పుడు లాస్ట్‌కి వచ్చేసింది. ఎలా అనిపిస్తుంది? అట్లీస్ట్ వీ కుడ్ ఫినిష్ కదా అని అంటే చాలా వెయిట్ చేసాం. ఇన్ బిట్వీన్ కొంచెం ఇష్యూస్ ఉండింది. ప్రతి ఒక్కరి లైఫ్లో ఒక్కొక్క పర్సనల్ ఇష్యూస్ అయింది. సో అందువల్ల కొంచెం డిలే అయిపోయింది. పాపం మనం హీరో గారికి కూడా కాల్ ఫ్రాక్చర్ అయ్యి, సో ఇట్ టుక్ లాంగ్ టైమ్ టు రికవర్. దాంతోపాటు లాట్ మెనీ థింగ్స్ వర్ దేర్. మేబీ ఒక మంచి ప్రోడక్ట్ వచ్చేదానికి ఇన్ బిట్వీన్ కొన్ని హర్డల్స్ ఉంటాయి కదా, సో అలా ఉండొచ్చేమో. బట్ ఫైనలీ వీ కుడ్ రీచ్ ద ఎండ్ లెవెల్. 'మాస్టర్ పీస్‌లో కీ రోల్స్ ఎవరు అంటే ఏం చెప్తారు మీరు? నేనే ఇట్స్ లైక్ అంటే నేను అదే చెప్తున్నా. ఆడియన్స్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళు చేయి పట్టుకుని ఎండ్ దాకా తీసుకెళ్తాను. ఐఎమ్ దేర్ విత్ యూ గైస్ వెన్ యూ వాచ్ దిస్ సినిమా. కంప్లీట్ నరేషన్తో పాటు నా క్యారెక్టర్స్ రకరకాలుగా చూస్తుంటారు మీరు. అంటే టీజర్‌లో చూస్తే మాకు ఒక మదర్ లాగా అనిపించారు హీరోకి. ఇట్స్ నాట్ మదర్. ఐఎమ్ నాట్ అ మదర్. గార్డియన్ ఏంజల్ అంటారు దానికి. అంటే ఒక సూపర్ హీరో పుట్టిన దగ్గర నుంచి పట్టుకుని ఆయన్ని సేఫ్గా ఉంచి ప్రపంచానికి బయట పెట్టడానికి. సో దే నీడ్ సంథింగ్. సో అది ఎందుకు ఆమె వచ్చింది, హూ ఇస్ షీ అనేది ఎండ్లో రివీల్ అవుతుంది. అంటే మీరు కూడా ఏదైనా ఒక గాడెస్ని బేస్ చేసుకుంటారు? అన్ని రివీల్ చేయను, రివీల్ అయిపోద్ది మొత్తం. ఎస్, ఐ డిడ్ దట్ రోల్. బట్ అదే ఇట్స్ మైథాలజీ లింక్ ఉంది కాబట్టి సైన్స్తో పాటు. సో ఇట్స్ ఆల్ కనెక్టెడ్. అంటే ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్తో పాటు మైథాలజీ కూడా అట్ ఏ టైం నడుస్తుంటుంది స్క్రీన్ పైన చెప్పారు. అది ఎలా ఉంటుందండి? మొత్తం స్టోరీ చెప్పాల్సి వస్తుంది. అంటే మల్టిపుల్ ఒక ఫ్యామిలీ ఎమోషన్స్, దాంతోపాటు సైన్స్. అంటే ఒక సైన్స్ పవర్ ఉంటే, ఒక సైన్స్ టెక్నాలజీతో ఏమేం చేయగలుగుతారు. అలాంగ్ విత్ దట్ యూ విల్ హ్యావ్ మైథలాజికల్ పవర్స్. సో ఇవన్నీ కలిపి ఒక సినిమా మాస్టర్ పీస్. సో దాన్ని ప్రాపర్గా ఒక కంప్లీట్ ఒక పవర్ ప్యాక్డ్ స్టోరీ లాగా తీసుకొచ్చి మేము ముందు పెడుతున్నారు విత్ వెరీ గుడ్ విజువల్స్. సో అది చూసినప్పుడు జనాలే డిసైడ్ అవ్వాలి. అంటే విజువల్ ఎఫెక్ట్స్కి చాలా టైం తీసుకున్నారన్నారు. ఎలాంటి విజువల్స్ రాబోతున్నాయి, ఎలా ఉండొచ్చు? విజువల్ ఎఫెక్ట్ అంటే డెఫినెట్లీ మీకు ఏమంటారు, కొంచెం మైథాలజీ ఉంది, సీజీ వర్క్స్ ఉంది అన్నప్పుడు, విఎఫ్ఎక్స్ ఉంది అన్నప్పుడు ఇట్ విల్ టేక్ లాట్ ఆఫ్ టైం ప్రతి ఒక్కటి చేయడానికి. యూ కెన్ సీ ఆల్ దోస్ థింగ్స్. ప్రతి ఒక్కటి మార్క్ చేసి అక్కడ అంతా ఫీల్ చేయాలి వాళ్ళు. సో డెఫినెట్లీ ఇట్ విల్ టేక్ టైం. మేము వాళ్ళకి టైం ఇవ్వకుండా అర్జెంట్ చేసేసాం అనుకోండి, సరిగ్గా రాదు, మళ్ళీ జనాలే మమ్మల్ని తిడతారు. సో ఫినాన్షియలీ ఆల్సో వీ కాంట్ కాంప్రమైజ్ ఆన్ దాట్. సో అలా ఇప్పుడు విజువల్స్ చూసుకున్నారా మీరు? ఓకేనా? బికాస్ దే ఆర్ ద ప్రొడ్యూసర్స్, సో దే విల్ డూ డెఫినెట్లీ గుడ్. యా. అంటే ఈ మాస్టర్ పీస్ అనేది టైటిల్కి తగ్గట్టు ఉంటుందా, టైటిల్ని మించి ఉంటుందా? అది జనాలు డిసైడ్ చేయాలి, మనం కాదు. మన ఏంటంటే మన లిమిటేషన్లో వాట్ వీ కుడ్ డూ బెటర్ విత్ అ గుడ్ స్టోరీ, విత్ అ గుడ్ విజువల్స్, విత్ గుడ్ పర్ఫార్మెన్స్ మీ ముందు పెడుతున్నాం. అది పెట్టినప్పుడు జనాలు చూసి మీరు మార్క్స్ ఇవ్వాలి మనకి. మనం ఇస్తే బాగుండదు. షూటింగ్ టైంలో మీకు ఏమైనా డిఫికల్ట్గా అనిపించిన సీన్స్ ఏమైనా ఉన్నాయా? డిఫికల్ట్ అని అనిపించలేదు. విత్ లవ్తో చేస్తున్నప్పుడు అంత పెద్ద డిఫికల్టీ అనిపించదు. అండ్ ఛాలెంజింగ్గా అనిపించింది, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ ఉన్నాయి కదా. ఒక షెడ్యూల్ నుంచి ఇంకొక షెడ్యూల్కి కంప్లీట్ వెయిట్ లాస్, కంప్లీట్ వెయిట్ మోడిఫికేషన్స్, లుక్ మోడిఫికేషన్స్, అవన్నీ చేంజెస్ ఉన్నాయి. కిల్లర్లో కూడా మీరు చాలా వేరియేషన్స్లో కనిపిస్తారా? కిల్లర్లో కొంచెం ఈజీ ఎందుకు అయిందంటే ఆల్రెడీ ట్రాన్స్ఫర్మేషన్ అయి ఉండింది. సో నాకు జస్ట్ గెటప్స్ మారుతూ ఉంటుంది. అండ్ ఒకసారి సాఫ్ట్గా, ఒకసారి ఫైట్ చేస్తూ అలా కనిపిస్తానన్నమాట. సో అది కొంచెం వేరు, ఇది కొంచెం వేరు. కిల్లర్లో సుకు పూర్వజ్ గారు ఎక్కువ డైలాగ్స్ ఆయనవే ఉంటాయని అంటున్నారు, కానీ మీ ఇద్దరికి మధ్య సీన్స్ ఎక్కువ లేవంటున్నారు. ఏంటండి అసలు రీజన్? అది చెప్పలేను. నాకు ఆయనకి అసలు కనెక్షన్ వస్తుంది, ఇన్ బిట్వీన్ వస్తుంది, చాలా తక్కువ సీన్స్. బట్ రెండు ప్యారలల్గా వెళ్తుంటాయి స్టోరీస్ అన్నమాట. మీకు మాస్టర్ పీస్ బాగా అనిపించిందా, కిల్లర్ బాగా అనిపించిందా? రెండు ఎపిక్స్ అండి. ఇప్పుడు రెండు కళ్ళల్లో ఏది బెస్ట్ అంటే చెప్పలేం కదా. దిస్ ఐ స్టార్టెడ్ విత్ మాస్టర్ పీస్ కదా. సో అలా
ఇది కంప్లీట్ ఫ్యామిలీ అండ్ టూ మెనీ థింగ్స్ మైథాలజీ అంట. అక్కడ మైథాలజీ లేదు, సైన్స్ ఫిక్షన్ అది. దట్ ఈస్ డిఫరెంట్. అంటే కిల్లర్లో సూపర్ ఉమెన్గా కనిపిస్తారా మీరు? కైండ్ ఆఫ్ ఏఐ, ఓకే. యా, రోబోట్ లాగా. అంటే మీరు ఈ 2 సినిమాల్లో ఏ సినిమా కోసం ఎక్కువ ఈగర్గా వెయిట్ చేస్తున్నారు? ఏది ఫస్ట్ రిలీజ్ అయితే బాగుంటుంది అంటున్నారు? రెండు, ఏది ఫస్ట్ రిలీజ్ అయినా ఇంకొక దానికి ప్లస్ అయిపోతుంది. యా, సో ఒక దాంట్లో చూసుంటారు కదా పర్ఫార్మెన్స్, ఎనీథింగ్. కిల్లర్లో ఉండొచ్చు, డిఫరెంట్గా చూస్తారు. దీంట్లో చూస్తే మళ్ళీ అదేంటి ఆవిడ అలా కనిపిస్తుంది అని అనుకుంటారు. ఎస్ ఎస్, లుక్ వైజ్ ఐ థింక్ పీపుల్ విల్ గెట్ షాక్డ్. నెక్స్ట్ హీరోను అలాగే అశ్వరెడ్డి వీళ్ళు క్యారెక్టర్స్ ఉన్నారు చాలామంది, వాళ్ళతో మీకు ఈ సీన్స్ ఎవరెవరితో ఉన్నాయి? ఐ థింక్ మాస్టర్ పీస్లో కూడా నాకు వాళ్ళెవ్వరితో కనెక్షన్ లేదు. లాస్ట్లో కలుస్తాం యాక్చువల్లీ, అంటే సీన్స్ వైజ్ లేదు, బట్ ఫ్యామిలీ కనెక్షన్స్ ఉన్నాయన్నమాట. బట్ ఆల్ గుడ్ పీపుల్ ఓన్లీ. జయప్రకాష్ గారితో యాక్ట్ చేశాను, మనీష్, అరవింద్ ఎలాగో నాతో పాటే ఉంటాడు కాబట్టి. సో అలా అశు అండ్ స్నేహతో ఎక్కువ లేదు నాకు సీన్స్. యా. నెక్స్ట్ మేము ఒక న్యూస్ విన్నాము, బిగ్ బాస్ సీజన్ 9 స్టార్ట్ అయింది, మిమ్మల్ని అడిగారని కూడా అన్నారు. మీరు వెళ్ళలేదా? అడుగుతూనే ఉన్నారు, కన్నడ నుంచి కూడా అడుగుతున్నారు, ఇక్కడ తెలుగు నుంచి కూడా అడుగుతున్నారు. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదండి బిగ్ బాస్. ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్. బిగ్ బాస్ షో అంటే ఇంట్రెస్ట్ లేదా ఏంటండి? అంటే ఐఎమ్ నాట్ అగెయిన్స్ట్ ఇట్, బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు. ఇప్పుడు ఇంత ట్రాన్స్ఫర్మేషన్ చేసుకుని ఇంత కష్టపడి యాక్టింగ్లో ఏదో చేద్దాం అనుకుంటున్నప్పుడు అక్కడ వెళ్ళి 4 వాల్స్ మధ్యలో ఎవరో ఇచ్చిన స్క్రిప్ట్లో చేసుకుంటా, గొడవ పడుతూ ఇంకేదో మాట్లాడుతూ, ఐ కాంట్ డూ దాట్. ఐ డోంట్ నాట్ వర్త్. దేర్ ఆర్ పీపుల్ అంటే రికగ్నిషన్ కావాలి. నేను ఎక్కడో ఉంటున్నాను, నాకు ఒక జనాలకి నాకు ఆల్రెడీ రికగ్నిషన్ ఉంది. ఐ హ్యావ్ అ డిఫరెంట్ రికగ్నిషన్. ఇప్పుడు సీరియల్ ఫేస్ ఉండొచ్చు, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ నో మీ. సో అది ఉంది కాబట్టి నేను మళ్ళీ అక్కడికి వెళ్ళి ఇంకేదో చేసుకుని దాన్ని పాడు చేసుకోవడానికి నాకు మనసు లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు షార్ట్ టెంపర్ లేదు. మళ్ళీ షార్ట్ టెంపర్ ఉండాలా? ఐ డోంట్ నో, నాకు అక్కడ ఎలా జరుగుతుంది ఆ టాపిక్ నాకు తెలీదు. ఐ డోంట్ నో, ఐ డోంట్ వాంట్ టు, అంటే దాన్ని తెలుసుకోవాలనే ఇంట్రెస్ట్ కూడా నాకు లేదు. అంటే 8 సీజన్స్లో ఎప్పుడు చూడలేదా మీరు? కన్నడ ఫస్ట్ సీజన్ ఎప్పుడో చూశాను, బికాస్ నా ఫ్రెండ్స్ కొంతమంది ఉన్నారు దాంట్లో, అందువల్ల చూశాను ఏంటిది అని. బట్ నాకు తర్వాత బోర్డు నచ్చలేదు. కాన్సెప్ట్ అంటే నాకు నచ్చలేదు. మేబీ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ. చూడమంటే కాసేపు ఇలా చూస్తానేమో, కానీ ఆ రాంగ్ వేస్ ఇంకొకరిని చూసినప్పుడు వీ ఫీల్ హర్ట్. బిగ్ బాస్లోకి వెళ్తే మీ ఒరిజినాలిటీ ఏంటో బయటకు వస్తుందని చెప్తారు, నిజమేనా? నా ఒరిజినాలిటీ అంటే మరి మీరు కావాలని ఒకరితో గొడవ పెట్టేస్తే మరి అక్కడ ఒరిజినాలిటీ అనేది ఉండదు. ఆ సిచ్యువేషన్ తగ్గట్టు వాళ్ళు, అంటే యు ఆర్ ప్యాక్డ్ ఇన్ 4 వాల్స్ కదా, ఆ ఫ్యామిలీ నుంచి దూరంగా ఉంటారు, ఫోన్స్ నుంచి దూరంగా ఉంటారు, బాధ అనిపించిన ఎవరితో మాట్లాడుకోలేదు. ఇట్స్ అ డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ఐ గెస్, బికాజ్ నేను ఎక్కువ చూడలేదు. నేను ఐ డోంట్ నో, దాని గురించి కమెంట్ చేయడం కూడా వేస్టే. బట్ నాకు ఇంట్రెస్ట్ లేదు కాబట్టి ఇట్స్ ఓకే. ఇఫ్ సంబడి వాంట్స్ టు గో, ప్లీజ్ గో. ఎందుకంటే చాలామంది ఫాలో అవుతున్నారు బిగ్ బాస్ అంటే, అవునా ఇంత ఇష్టమా మీకు అనుకుంటాను నేను. జనాలకి ఎంటర్టైన్మెంట్ కావాలి, అది ఎవరు తల కొట్టుకొని చూస్తే అంటే గొడవ పడుతున్నా ఎంజాయ్ చేస్తారు, కొట్టుకుంటున్నారా కొట్టుకోండి అని. ఇంకొకరు మర్డర్ చేస్తున్నా రోడ్లో చూస్తుంటారు. సో ఎంటర్టైన్మెంట్ అనేది ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది. నాకు అది వద్దు. అంటే బిగ్ బాస్కి ఇప్పటివరకు సెలబ్రిటీలనే తీసుకున్నారు, కానీ ఈ సీజన్లో కామనర్స్ని కూడా తీసుకున్నారు, దాని గురించి ఏం చెప్తారు? ఐ డోంట్ నో అండి, నన్ను ఎక్కువ అడుగుతుంది. అవునా? ఐ డోంట్ నో. నేను చూడలేదండి. నేను ఏ ఎపిసోడ్, తెలుగులో అయితే ఒక్క ఎపిసోడ్ కూడా నేను చూడలేదు. ఐ డోంట్ నో. అంటే మేబీ ఈ ఇన్స్టాగ్రామ్లో చిన్న బిట్స్ వస్తాయి కదా, అవి కొన్ని చూశాను, కానీ నాకు ఇంకా ఎక్కువ తెలీదు. అంటే ఈ సూపర్ పవర్స్ ఉమెన్ దాటి నెక్స్ట్ ఒక డివోషనల్ క్యారెక్టర్ చేయబోతున్నారు, అమ్మోరు. అది ఎలా ఉంటుంది ఏంటి? అంటే నాకు అర్థం కాలేదు. అమ్మోరు పాత్రలో కనిపించబోతున్నారు కదా ఈటీవీలో, అది అడిగారు, దాని తర్వాత ఏమైందో తెలియదు నాకు. ఐ డోంట్ నో. చేస్తున్నారని చెప్పారు, అలా వచ్చింది, బట్ దాని తర్వాత కమ్యూనికేషన్ జరగలే. మీరు ఇంట్రెస్టెడ్ అయినా అమ్మోరుగా కనిపించడానికి? అంటే ఆ గెటప్ని నేను ఎప్పుడు లేదనలేదు. ఎప్పుడు అమ్మవారుగా చాలా చేశాను, కన్నడలో చాలా చేశాను, సినిమాలో కానీ సీరియల్స్లో కానీ ఎక్కువ చేశాను. సో అది వచ్చినప్పుడు నాకు చాలా దేవి సెంటిమెంట్ ఉంది, సో అమ్మవారి సెంటిమెంట్. సో వచ్చినప్పుడు నేను నా నోట్ నుంచి నేను లేదు అని చెప్పలేను. సో అందువల్ల కొన్ని చెప్పాను, ఇలా మూవీ షూట్స్ ఉన్నాయని. మేబీ వాళ్ళు ఏం అనుకుంటున్నారో తెలియదు నాకు. ఐ డోంట్ నో అండి.
సుక్కు గారు అయితే ఆయన ఫేవరెట్ హీరో పవన్ కళ్యాణ్ గారు, ఆయనతో సినిమా చేయాలని అంటున్నారు. మీరు మీ ఫేవరెట్ హీరో ఎవరు? నాకు ఫేవరెట్ అని ఎవరు లేరు. ప్రతి ఒక్క సినిమా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి సినిమా చూసినప్పుడు బాగా చేశారు కదా, ఈజ్ గుడ్. అంటే ఆయన బేసిక్ ఆయన గురించి విని 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 ఆయన గురించి చాలా గొప్ప అనిపిస్తుంది. అలానే ప్రతి ఒక్క హీరో ఒక సినిమాని మంచిగా పర్ఫామ్ చేసినప్పుడు ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మన సౌత్ ఇండియన్ హీరోస్ కానీ ఎనీబడి వీఆర్ యాక్టర్స్. సో ప్రతి ఒక్కరిని చూసినప్పుడు వీ ఫీల్ ఎంత మంచిగా చేశారు కదా అనిపిస్తుంది. సో అంతే తప్ప ఐ డోంట్ ఫాలో ఎనీ వన్. ఐ రెస్పెక్ట్ ఎవ్రీ వన్. ఐ వుడ్ లవ్ టు అప్రిషియేట్ ఇఫ్ దే హ్యావ్ డన్ గుడ్ అలా. సుక్కు గారికి ఒకవేళ పవన్ కళ్యాణ్ గారితో ఆఫర్ వస్తే ఎలా చూపిస్తారని మీరు అనుకుంటున్నారు? ఆయన ఐ డోంట్ నో, ఈజ్ లైక్ ఫస్ట్ అంటే ఎమోషనల్ అయిపోతాడేమో. సో అలా హీ లైక్స్ హిమ్ అ లాట్ అండి. మాకు ఓజీ రిలీజ్ అయినప్పుడు ఐ మీన్ సాంగ్ రిలీజ్ అయినప్పుడు కానీ, గ్లిమ్స్ వచ్చినప్పుడు కానీ, ఇంకా మన వీరమల్లు యూ డోంట్ బిలీవ్ 5 times చూసాం. తీసుకెళ్తాం ప్రతిసారి. ఓకేరా, ఒక్కసారి రెండోసారి ఓకే, కానీ ఐ కాంట్ వాచ్ ఇట్ ఫర్ 5 times. అండ్ ఎనీ సినిమా ఐ కాంట్ వాచ్ ఇట్ ఫర్ 5 times అని అంటే, బట్ హీ లవ్స్ ఇట్. అలా అంత ప్రతిసారి అంతే ఇంట్రెస్ట్గా చూస్తారు, అంతే విజిల్స్ కొడతాడు, అంత ఇష్టం ఆయన అంటే. వీరమల్లి 5 times చూసారంటే ఓజీ 10-15 times చూడొచ్చు. గ్లిమ్సే అయిపోయింది నాకు. ఇప్పుడు కూడా నాకు ఆ సౌండ్ వినిపిస్తూ ఉంటుంది. ఇంకా ఎలా అనిపించింది ఆ పవన్ కళ్యాణ్ కట్అవుట్ చూసినప్పుడు? నైస్ అండి, వెరీ నైస్. ఆయన ఇంత సోషల్ వర్క్ చేసుకుంటూ ఇన్ని రెస్పాన్సిబిలిటీస్ని మోస్తూ హీ ఈజ్ ఏబుల్ టు డూ ఆల్ దీస్ అంటే ఇట్స్ రియలీ గ్రేట్. గాడ్ షుడ్ బ్లెస్ హిమ్, గాడ్ షుడ్ గివ్ హిమ్ మోర్ పవర్ టు డూ మోర్ వర్క్. లైక్ అది అందరికీ రాదు ఆ ఓపిక, కానీ అంటే కన్నడలో గట్టితన అంటారు, లైక్ అంటే నిలబడేది. ఆయన ఇంత చేస్తున్నా ఆయనకి కూడా వీళ్ళు అది ఇది మాటలు అంటారు కదా, అవన్నీ తట్టుకొని ఇన్ని సంవత్సరాలు వెయిట్ చేసి, లేదు నేను మీకోసం పని చేస్తాను అని నిలబడింది. ఇట్స్ హ్యూజ్ థింగ్ యాక్చువల్లీ. గాడ్ షుడ్ ఆల్వేస్ గివ్ హిమ్ మోర్ పవర్. మీరు సూపర్ పవర్స్ ఉన్న క్యారెక్టర్స్ చేశారు, సీరియల్స్లో కూడా చేశారు. ఇంకా డ్రీమ్ రోల్ అలా ఉంది ఏమైనా ఉందో? డ్రీమ్ రోల్ అని ఏం లేదు, అంటే చాలా రోల్స్ చేయాలని ఉంది. అది అంటే ఇప్పుడైతే చాలా అడ్వాన్స్గా వస్తున్నాయి. సో అండ్ మన సుక్కు గారు పూర్వజ్ అయితే ఇట్స్ లైక్ ఈజ్ ప్రతిసారి కొత్త కొత్త క్యారెక్టర్స్ చెప్తే, ఇప్పుడు కూడా 3-4 స్టోరీస్ రెడీగా ఉన్నాయి. లెట్స్ సీ. పూర్వజ్ గారు డైరెక్షన్లోనే చేస్తారా, వేరే డైరెక్టర్స్ డైరెక్షన్లో కూడా? యాక్ట్రెస్, ఐఎమ్ ఫ్రీ బర్డ్. నేను ఎక్కడైనా, చాలా మంది డైరెక్టర్స్కి డౌట్ ఉంది, జ్యోతి గారు వేరే డైరెక్టర్స్తో చేస్తారా లేదా? అయ్యో అలా లేదు, ప్లీజ్ పిలవండి, నన్ను నమ్మి పిలవండి. ఐ విల్ డూ మై బెస్ట్.